ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 23, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, ఆదివారం, తిథి తదియ, సాయంత్రం 4:32 వరకు, నక్షత్రం మూల, సాయంత్రం 5:44 వరకు, వర్ధ్యం మధ్యాహ్నం 3:59 నుండి సాయంత్రం 5:44 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుండి 4:40 వరకు, అమృతకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు విశేషం మార్గశిర శుద్ధ తదియ. తదియ తిథిని గౌరీదేవి జన్మతిథిగా భావిస్తారు. అందుకే ఈ రోజున గౌరీదేవిని పూజించటం వలన ముఖ్యంగా మహిళలకు అత్యంత శుభప్రదం. వివాహిత స్త్రీలు తమ సుదీర్ఘ వైవాహిక జీవితం కోసం, అలాగే తమ భర్తల ఆయురారోగ్యాల కోసం గౌరీదేవిని పూజిస్తారు మరియు ఉపవాసం ఉంటారు. వివాహం కాని యువతులు మంచి భర్త లభించటం కోసం ఈరోజు గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ రోజున గౌరీ వ్రతాలు ఆచరించటం వలన కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు మరియు అదృష్టం నెలకొంటాయని నమ్మకం. మార్గశిర మాసం శ్రీకృష్ణుడికి అనగా విష్ణువుకి అంకితం చేయబడింది. శుద్ధ తదియ రోజున గౌరీ ఆరాధనతో పాటు విష్ణు పూజ కూడా చెయ్యడం వలన శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభించిన వ్రత దీక్షలను ఈ తదియ రోజున మరింత శ్రద్ధగా కొనసాగిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయటం వలన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. పార్వతీదేవిని పూజించి ఆమెకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి మంగళ ద్రవ్యాలు అనగా గాజులు, పసుపు, కుంకుమ దానం చేయండి. శక్తి ఉన్నవారు పేదలకు అన్నదానం చేయటం లేదా బెల్లం, నువ్వులు దానం చేయటం, శివాలయాన్ని దర్శించి శివుడికి అభిషేకం చేయటం వలన శివశక్తి అనుగ్రహం లభిస్తుంది. మార్గశిర శుద్ధ తదియ నాడు శుభ్రతతో, భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయటం వలన సౌభాగ్యం, సంపద మరియు కుటుంబంలో ఆనందం లభిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. పాత వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. ఆశించిన విధంగా డబ్బు ఆలస్యంగా తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని గురువులను గౌరవించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన పెట్టుబడులకు ఈరోజు అనుకూలం. వ్యాపారంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ఆర్థిక ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. పాత బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలస్యంగా నిద్రపోవడం మానుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు వృత్తిపరమైన విజయం వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ బంధాలలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ప్రమోషన్ లేదా ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అధిక పని ఒత్తిడి కారణంగా అలసట రాకుండా చూసుకోవాలి. గణపతిని ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ సంబంధిత లేదా ధార్మిక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. తండ్రి లేదా గురువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శివుడికి అభిషేకం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ప్రేమ జీవితంలో మానసిక దూరం తగ్గుతుంది. అంతర్గత పరిశోధనపై దృష్టి పెడతారు. వారసత్వ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. ఆస్తి లేదా పాత రుణాల నుండి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుని ఇతరుల పట్ల దయగా వ్యవహరించండి. ఆదిత్య హృదయం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు భాగస్వామితో బంధం బలంగా మారుతుంది. కొత్త వ్యక్తులతో సామాజిక పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో విజయం లభిస్తుంది. ఒప్పందాలు కుదుర్చుకోవటానికి అనుకూలం. ఆర్థిక వ్యవహారాలలో స్పష్టత ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల ఆలోచనలను గౌరవించి వారిని విమర్శించడం మానుకోండి. వినాయకుడికి దర్భగడ్డి సమర్పించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. పాత పెట్టుబడుల నుండి లాభం ఉంటుంది. ఆరోగ్య నియమాలు పాటించడం చాలా ముఖ్యం. పనిలో ఒత్తిడి తగ్గించుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో ఆనందం, సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శాంతి వాతావరణాన్ని కాపాడండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆన్లైన్ వ్యాపారం లాభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. కీలక పత్రాలను భద్రపరచండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు మీ మాట తీరుతో ఇతరులను ఆకర్షిస్తారు. ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. పేదలకు పప్పులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన నూతన కార్యాలలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. విష్ణువును తులసితో ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.